దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఆత్మఫలాలు. మారు మనసునకు కలిగిన తగిన ఆత్మఫలాలు నువ్వు నేను ఫలించాలని దేవుని యొక్క ఆకాంక్ష, అభిలాష. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, విశ్వాసము, సమాధానము, దయాళత్వం, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా ఆ ఆత్మఫలాలు ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నవి. అయితే అందులో ఒక ఫలమైన, ఒక తొనైన విశ్వాసం గురించి ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వాసం ఎలా ఉండాలి, విశ్వాసంలో మనం ముందుకు ఎలా వెళ్ళాలి అని ఈరోజు మనం ధ్యానిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు కదా, మీరు విశ్వాసంలో స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయన మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకి కలుగునుగాక. మిమ్మల్ని దేవుడు మనం ఎలా ఉండాలి అంటే స్థిరమైన విశ్వాసం, నువ్వు నేను స్థిరమైన ఫలము మనం ఫలించాలి. విశ్వాసంలో స్థిరులై వాణిని ఎదిరించాలి. ఎప్పుడైతే నీకు అల్ప విశ్వాసం ఉంటుందో వాడితో నువ్వు వాడిని ఎదుర్కొనలేవు. వాడిని ఎదుర్కోవాలంటే నీలో స్థిరమైన విశ్వాసం ఉండాలి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 33వ వచనంలో అంటాడు, విశ్వాసం వల్ల వారు రాజ్యములను జయించిరి. ఏమండి? సింహము నోళ్లను మోయించిరి, ఖడ్గదారిని తప్పించుకునిరి. ఏంటి ఇంకేమిటంటే వాగ్దానములు పొందిరి. విశ్వాసం వల్లే వాగ్దానం పొందారు. విశ్వాసం వల్లే రాజ్యాన్ని జయించారు. విశ్వాసం వల్లనే ఆత్మఫలాలు ఫలిస్తాం మనం. విశ్వాసంలో ఇదొక ప్రత్యేకమైన ఫలము. ఏమండి? సింహము అగ్ని బలములు చల్లార్చిరి. ఇంకా ఎన్నో వారు విశ్వాసం మనం వదులుకోకూడదు. ఎటువంటి పరిస్థితిలో అయినా సరే, ఖడ్గం వచ్చినా సరే, ఏమండి, సింహపు నోరైనా సరే, వారు సింహాలైనా సరే, అగ్ని అయినా సరే, రాజ్యమైనా సరే, శత్రువులైన మన విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. విశ్వాసాన్ని మాత్రం మనం వదులుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము విశ్వాసాన్ని వదులుకోకూడదు. అలాగే యాకోబు రాసిన పత్రికలు అంటాడు, యాకోబు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు ఆయన, క్రియలుండి నాకు ఎవరికైనా క్రియలుండి నాకు క్రియలు లేకుండా విశ్వాసం ఉందంటే అది వ్యర్థము. నాకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేకపోతే వ్యర్థము. అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎప్పుడంటే విశ్వాసం మూలంగానే, క్రియల మూలంగా. విశ్వాసం అనేది క్రియతో సంబంధించబడింది. ఏమంటే అబ్రహాము నీతిమంతుడిగా ఎప్పుడు తీర్చబడ్డాడంటే విశ్వాసంలో పాస్ అయినప్పుడే. ఆ విశ్వాసంలో అతను పాస్ అయ్యాడే కాబట్టి అతనికి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. ఏమండి? క్రియలు కలిగిన విశ్వాసం. ఒకవేళ నాకు క్రియలు లేవు కానీ నాకు విశ్వాసం ఉంది అంటే అది ఏంటి ప్రయోజనం అని చెప్పి యాకోబు భక్తుడు చెప్తున్నాడు మనకి. అలాగే హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త అంటాడు, మీరు ఒకసారి చూద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, వారు విశ్వాసం వల్ల రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గదారిని తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పాలత్రోలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పట్టబడిరి. మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింసను పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, స్వరంగముల్లోనూ తిరుగులాడుచూ సంచరించినట్టు వారికి ఈ లోకము యోగ్యకరమైనది కాదు. విశ్వాసం నీకు సంపూర్ణమైన విశ్వాసం ఉంటే అవతల నుంచి మనకి ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు, ఎంత అవమానం, ఏమంటే సేవా జీవితంలో కావచ్చు, సువార్త పరిచర్యలో కావచ్చు, నీకు స్థిరమైన విశ్వాసం, అబ్రహాం కావచ్చు, ఇసాకు కావచ్చు, విశ్వాస వీరులు, అబ్రహాం, ఈ
ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో జాబితా ఉంది. వారందరూ స్థిర విశ్వాసం కలిగి ఉన్నారు. నువ్వు నేను కూడా స్థిర విశ్వాసం కలిగి, ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టుకోకుండా స్థిర విశ్వాసం కలిగి క్రియలతో మన విశ్వాసం కొనసాగించినట్లయితే దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా, అలాగే మనం చూసి అనేక మంది ప్రభావితమై క్రీస్తు చెంతకి మనమే ఒక పత్రికగా, అలాగే మన ద్వారా అనేక మంది క్రీస్తు చెంతకి వచ్చేవారుగా నువ్వు నేను ఉంటాం కనుక ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న సహోదర సహోదరిమణి వినమ్మ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆ విశ్వాసము క్రియలతో కూడిందైతే నువ్వు నేను కూడా ఆశీర్వదించబడతాం. ఈ సమయానికి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించి సకల సమృద్ధిలోకి నడిపించినగాక. దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈచ్ అండ్